శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. నా దగ్గర అయితే వీడియోస్ షూట్ చేసినవి చాలా మట్టుకు ఉన్నాయి, కానీ పోస్ట్ చేయడానికి నాకు చెప్పానుగా కొంచెం ప్రాబ్లంగా ఉందనేసి, దానివల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే ఇంకో బంగారు తల్లి వారాహి తల్లికి ఏ విధంగా అయితే మనం నవరాత్రిలో కానివ్వండి, లేదంటే పంచమి రోజు కానివ్వండి, మనకి నచ్చినట్టు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం కానివ్వండి, ఏ విధంగా అయితే ఈ తల్లికి మనం పూజని సులభంగా అందించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. దీనికోసం నేను ఆల్రెడీ పసుపుతో వరాహి అమ్మని ఎలా తయారు చేయాలో చూపించాను. దాంట్లో కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అది ఇది రెండు కలిపి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. పూజని ప్లస్ ఇంకా మనం ఏ రకంగా అయితే పూజను అందించుకోవాలి, ఇంకా డౌట్స్ అనేవి వరాహి నవరాత్రులకు సంబంధించిన డౌట్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేంటంటే నేను ఫస్ట్ అమ్మ పూజకి పీఠం మీద ఫస్ట్ ముగ్గేసేసుకున్నాను. అష్టదళ పద్మం ఇంకా మస్ట్ అనమాట. ఏ పూజకైనా సరే మనం అష్టదళ పద్మం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను దాని మీద క్లాత్ వేసేసాను అనమాట. క్లాత్ వేసేసి ఇంకా అమ్మని పెట్టుకోవడానికి నేను తెచ్చుకున్నాను. మీ దగ్గర వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోకి చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారిది బ్రాస్లో విగ్రహం ఉన్నా కానివ్వండి, పంచలోహాల్లో కానివ్వండి, రాగిలో కానీ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి మీరు చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేదంటే ఒక పసుపు ముద్దకి కూడా మీరు పక్కన ఉంది కదా వినాయకుడిని పెట్టానుగా, అలా అయినా పెట్టి చేసుకోవచ్చు. లేదంటే ఇంకా అసలు ఇవేమీ లేదు, లలితమ్మ ఫోటోకో శ్యామలమ్మ ఫోటోకో ఎవరి ఫోటోకో అయినా సరే మీరు వారాహి అమ్మని అందులోకి ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మట్టి దీపం చాలా ప్రధానం. వారాహి అమ్మ మనకి మట్టి దీపంలో ఉంటారంటారనమాట. కాబట్టి మీరు మట్టి దీపంలో కానివ్వండి, మామూలు కుందులో అయినా సరే, దీపంలో అయినా సరే అమ్మని ఆవాహన చేసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అసలు అమ్మకి పూజకి పెద్ద మనకి కావాల్సినవి ఏమీ ఉండవండి. నిత్యం మనం పూజలో వాడేవి వాడుకుంటే సరిపోద్ది. అమ్మ చాలా ప్రీతి చెందుతారు. మనం ఏం పెట్టినా సరే భక్తితో పెడితే అమ్మ వారాహి అమ్మ చాలా ప్రీతి చెందుద్ది అనమాట. భయాలు పెట్టుకుని చేసుకుంటే మాత్రం ఇంకా వేస్ట్ అండి. అది చేసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను. మనకు ఉన్నంతలో మనం చేసుకోవడమే బెటరు. ఇంకోటి ఏంటంటే ఈ వారాహి అమ్మవారి విగ్రహం తర్వాత మనకి ఏం చేయాలంటున్నారు, నీటిలో కలిపేయచ్చండి. ఏదైనా కాలువలో కానీ లేదంటే మీకు కాలువలు నదులు దగ్గరలో లేకపోతే వాటర్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుని బకెట్లో కానీ మంచి దాంట్లో అందులో అమ్మని అంటే కలిపేసి ఆ నీళ్ళు ఎవరు తొక్కని చెట్లు ఉంటాయి కదా మొక్కలు, వాటికి పోసేయచ్చు అనమాట. తులసి మొక్కలు పోయకండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చి పసుపు కెమికల్స్తో వస్తున్నాయి. తులసమ్మలో మనం పోసామంటే మళ్ళీ తులసమ్మలో పోసిన దాకా ఉండి అమ్మ మొక్క బడలిపోవచ్చు, కాబట్టి నిద్రపోతుందేమో చెప్పలేము. కాబట్టి సెన్సిటివ్ కాబట్టి తులసి మొక్క మీరు నార్మల్గా నీళ్ళు వేరే దానికి పోసేయండి. పుట్టమన్నుతో కూడా తయారు చేసుకోవచ్చండి వారాహి అమ్మ విగ్రహం. మీకు వస్తే పుట్టమన్నుతో కానివ్వండి, పసుపుతో, గంధంతో, దేంతో అయినా సరే వారాహి అమ్మ విగ్రహాన్ని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు ఏం పర్వాలేదు. ఇంకో బంగారు తల్లి ఎలా చూస్తుందో చూసారా మనం పూజ చేసుకుంటుంటే. ఇంకా అలాగా మనకు వచ్చినట్టు చేసుకోవచ్చు. భయపడొద్దండి. భయాలకు పోయి మీరు పూజనైతే ఆపుకోవద్దు. పూజను మాత్రం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వారాహి అమ్మకి పంచమి ప్రతి నెలలో మనకి శుద్ధంలో కానీ బహుళంలో కానీ 2 పంచములు వస్తాయన్నమాట. పౌర్ణానికి ముందు ఒక పంచమి, అమావాస్యకు ముందు ఒక పంచమి వస్తాయన్నమాట. 2 పంచములు వస్తాయి నెలకి. అలా చొప్పున మనకి సంవత్సరానికి 24 పంచములు వస్తాయి. ఆ 24 పంచముల్లో కూడా మీరు వారాహి అమ్మకి పూజనైతే అందించుకోవచ్చు. మనం వారాహి అమ్మకి పూజ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ మన శత్రువు పీడలు నిర్మూలన అవుతాయి అన్నమాట. శత్రు పీడలు అంటే మీరు మళ్ళీ ఏయో పెద్ద పెద్దవి అనుకోవద్దండి. శత్రు పీడలు అంటే ఏమీ కాదు, మన లోపల ఉండే చెడు, మన లోపల మనకే తెలియని చెడు చాలా ఉంటుంది. అది మన దృష్టిలో మంచి అవుతుంది. అటువంటి చెడులన్నిటిని అమ్మ నివారిస్తుంది అనమాట. అంతర్గతంగా ఉన్న శత్రువులు అవి. బాహ్యంగా కొంతమంది మన ముందు నటిస్తారు, మనతో మంచిగా ఉన్నట్టే నటిస్తారు, కానీ వాళ్ళు మనకి అంత ఇదవరు. మన పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకు తెలీదు, మనం వాళ్ళ కోసం పట్టించుకోం కూడా. అప్పుడు ఏంటంటే అమ్మే మనకి తెలియకుండా వాళ్ళని మన నుంచి దూరం చేస్తూ మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. అలాంటిది కూడా మనకి అమ్మకి మనం కోరుకోక్కర్లేదండి. ప్రత్యేకించి నా శత్రువుల్ని నువ్వు నాశనం చేయని చెప్పక్కర్లేదు. అమ్మకి పూజ చేసుకుంటే అమ్మే ఆటోమేటిక్గా అన్నీ చూసుకుంటుంది. మనం ఏం భయపడక్కర్లేదు. ఏ సమస్య వచ్చినా సరే బంగారు తల్లి మనల్ని నుంచి బయటపడేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వారాహి అమ్మకి ధూపం అంటే బాగా ఇష్టం అండి. నవరాత్రుల్లో మీరు పొద్దుట ఏం చేసినా సరే సాయంత్రం మట్టుకు ధూపం కొంచెం
ఎక్కువగానే వేసేలా చూసుకోండి. ఎందుకంటే అమ్మకి ధూపం అంటే బాగా ఇష్టమంట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కుంకుమ పూజ చేసుకోవచ్చు మీరు వరాహి నవరాత్రుల్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే అమ్మకి కుంకుమ పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజకి మీరు వరాహి ద్వాదశ నామాలు ఉంటాయి, 12 నామాలు తల్లివి, అది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్మకి అష్టోత్తర శతనామాలు ఉంటాయి, 108 నామాలు, అవి యూజ్ చేయొచ్చు. వారాహి స్తవం ఉంటుంది, కవచం ఉంటుంది, ఇంకా వారాహి అమ్మవారి సహస్రనామాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా సాత్వికంగా ఉండేవే. మీరు వీటి కోసం భయపడక్కర్లేదు. అవన్నీ మీరు చేయగలిగితే చేసుకోండి. ఇవేమీ మాకు రావండి, కొంచెం భయంగా ఉంది చదవటకంటే మీరు లలిత చదువుకోవచ్చు. లలిత సహస్రం ఇప్పుడు అందరూ చాలా మట్టుకి చదువుతున్నారు కదా, లలిత సహస్రనామం చదువుకోవచ్చు, ఖడ్గమాలు చదువుకోవచ్చు, త్రిశతి కానీ ఇంకేమైనా సరే, రాజరాజేశ్వరి అష్టకం, త్రిపుర సుందరి స్తోత్రం, ఏదో ఒకటి మీకు వచ్చిన లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి, ఏం పర్వాలేదు. గౌరీ అష్టోత్తరం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఏదన్నా చదివి మీరు కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు. నవరాత్రుల్లో మట్టుకు నవరాత్రి పూజ చేసుకునే వాళ్ళకి నేను వేరేగా ఇంకో వీడియో చేసి పెడతాను. నవరాత్రికి ఏమేం కావాలి, అమ్మకి ఏ రకంగా అయితే మనం పూజను అందించాలనేసి నేను నవరాత్రి కోసం ఇంకో వీడియో సెపరేట్గా నేను చేసి పెడతాను. నవరాత్రులు అయితే అడుగుతున్నారు, టైమింగ్స్ డేట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. జూలై 6వ తారీఖు నుంచి మొదలవుతున్నాయండి నవరాత్రులు. జూలై 6 అంటే మీకు శనివారం పడుతుంది. మీకు శనివారం 8 అవుతుంది, వారం రోజులకి 8 రాత్రులు అవుతాయి. ఆదివారం 9వ రాత్రి అవుతుంది. సోమవారం 15వ తారీఖు, జూలై 15వ తారీఖు సోమవారానికి నవరాత్రులు మీకు పూర్తయినట్టు లెక్క కింద ఉంటుంది. మీకు పూర్తయినా కూడా ఏంటంటే నెక్స్ట్ డే మంగళవారం అవుతుంది. మంగళవారం కానీ మీరు అమ్మని పంపించకూడదు. తొలి ఏకాదశి కూడా మీకు పడవచ్చు ఆ రోజు. నాకు తెలిసి చాలామంది తొలి ఏకాదశి బుధవారం అంటున్నారు, కొంతమంది మంగళవారం అంటున్నారు. కాబట్టి తొలి ఏకాదశి మీకు ఎప్పుడు పడుతుందో మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనం తొలి ఏకాదశి పడిందంటే ఆ రోజు కూడా అమ్మని పూజించుకోవచ్చు కదా, మంగళవారం కూడా. దాంట్లో పెద్ద మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఒకరోజు 2 రోజులు అమ్మని ఉంచుకోవడానికి ఇష్టపడండి. అమ్మ త్వరగా రావాలని ఆరాటపడండి. అమ్మ మాత్రం తొందరగా వెళ్ళాలని మాత్రం మీరు ఎవరు కోరుకోవద్దు. అమ్మ అంటే ఎక్కడికో వెళ్ళిపోదు, అమ్మ పూజ గదిలోనే ఉంటుంది. ఎక్కడ మనమైతే పూజ చేసుకుంటామో నవరాత్రులు కానివ్వండి, ఎక్కడి నుంచి పూజ చేసుకుంటామో అమ్మ అక్కడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రత్యేకించి తీసుకొచ్చి మనం ఒక విధానంతో ఒక 9 రోజుల పాటు ఒక నిష్టగా నియమం పెట్టుకుని చేసుకుంటున్నాం కదా, ఆ కనెక్షన్ వేరేగా ఉంటుందండి. అది అందరికీ అర్థం అవ్వదు. అమ్మతో కొంచెం కనెక్షన్ ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా అమ్మకి దగ్గరైనట్టే లెక్క. ఎందుకంటే అందరూ ఈ వీడియోస్ చూడరు కదా. వారాహి అమ్మనేటప్పటికి ముందే భయపడిపోతారు. మా పొడవ బొట్టక్క ఉందంటే ఇంక మొత్తం భయపెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వారాహి నవరాత్రుల కోసం వేసుకుంటుంది ఇంకా 1వ తారీఖు నుంచి. మీరు అటువంటి భయాలకి ఏం పోవద్దండి. అమ్మని చాలామంది ఇంట్లోంచి ఫోటోలు తీసేసారంట లాస్ట్ ఇయర్. ఏదో ఒక ఆవిడ చెప్పిందనేసి, పొడవ బొట్టక్క చెప్పిందనేసి అందరూ అమ్మ ఫోటోలు తీసేసారు. అమ్మని ఇంట్లోంచి అందరూ బయటికి పంపించేశారు. అది చాలా రాంగ్ అండి. తీసుకొచ్చి పెట్టుకుని మళ్ళీ పంపించడం కరెక్ట్ కాదు. నేను లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను, ఈ పసుపుతో వారాహి చేసినప్పుడు ఆ వీడియోలో కూడా నేను చెప్పేసి ఉన్నాను ఆల్రెడీ దీనికోసం. ఇంకా దానికోసం మాట్లాడడం అనవసరం అనుకోండి. కాకపోతే తీసుకొచ్చారంటే మాత్రం అమ్మని ప్రేమతో చూసుకోండి. మనం ఎంత ప్రేమతో చూసుకుంటున్నామో అమ్మ దానికి మించి మనల్ని చూసుకుంటుంది. వారాహి అమ్మ, నళిని అక్క కానివ్వండి, నండూరు శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మేము చెప్పేది ఏంటంటే అమ్మని పూజించమని చెప్తున్నాం. సాత్వికంగానే మనం పూజ చేసుకుందామని చెప్తున్నాం. ఏదో తామసికంగా రాజసికంగా చేద్దామని మనం అనుకోవట్లేదు కదా. అమ్మని మనకు వచ్చినంతలోనే వచ్చినట్టు చేసుకుందామని చెప్తుంటా. ఇంకేంటంటే ఇంకా చెప్పేవాళ్ళు ఎన్నెన్నో చెప్పేవాళ్ళు ఏవేవో చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోకుండా జాగ్రత్తగా అలా జస్ట్ మూవ్ ఆన్ అంతే. ఇంకా అలా వెళ్ళిపోవడమే. ఇంకా అమ్మకి మట్టి దీపం అంటే బాగా ఇష్టం అంటండి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే మట్టి దీపం పెట్టుకుని అమ్మని ఈ 9 రోజుల్లో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మకి ఏం అక్కర్లేదండి. బెల్లపానకం కానీ, బెల్లపానకం కూడా మీకు కలిపే ఓపిక లేకపోతే బెల్లం ముక్క పెట్టి కూడా మీరు అమ్మకి నమస్కారం పెట్టుకోవచ్చు. ఇంకా గుప్త నవరాత్రులు కాబట్టి కొంచెం గుప్తంగానే ఉంచండి, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అలా అంటే మీరెందుకు మరి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారో, అమ్మవారికి అలంకరణ అది చేసి మీరు మరి ఎక్స్పోజ్ చేయరా అని అడుగుతారేమో. అంటే నేను ఇంటి దగ్గరనే ఎవరిని పరిగెట్టుకుని పిలిచి నేను చూపించానండి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నామంటే నళిని అక్క పెట్టినా మేము ఎవ్వరం పెట్టినా కానీ
అమ్మ కోసం నలుగురికి తెలుస్తుంది అమ్మననేసి మేము పెడుతున్నాం. చాలామంది చీరలు పంపించినా లేదంటే అమ్మ కోసం వీడియోస్ చేయమని ఎందుకు అడుగుతున్నారంటే అమ్మ ప్రేమ వాళ్ళకి తెలుసు. ఇంకో నలుగురికి కూడా అమ్మ ప్రేమ తెలియాలనేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. నేను ఈ వీడియోలో అయితే షోడశోపచార పూజ చూపించాననమాట. 16 ఉపచారాలతో అమ్మకి ఏ రకంగా అయితే పూజ చేయాలో చూపించాను. ఇది రాకపోతే మనకి పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. అది కుదరని పక్షంలో అయితే దీపం ధూప నైవేద్యం ఈ మూడిట్లతో కూడా మనం సరిపెట్టేసుకోవచ్చు. పంచోపచార పూజ అంటే పుష్పము, గంధము, దీపం ధూపం నైవేద్యం ఈ 5 ఉంటాయన్నమాట. హారతి ఆప్షనల్ అండి, లాస్ట్లో ఇచ్చుకోవచ్చు. అది మనకి దాన్ని ఈ 5 లెక్క చెప్పరు, 3 కూడా లెక్క చెప్పరనమాట. లాస్ట్లో ఇచ్చుకోవచ్చు హారతి. ఈ 5 కానీ 3 కానీ మనకి బాగా ఇంపార్టెన్సీ. ఇంకేంటంటే అమ్మని పొద్దుట పూజ కన్నా సాయంత్రం పూజ ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. మీరు అమ్మని ప్రత్యేకించి పీఠంలో పెట్టుకోకపోయినా నిత్య పూజలో కూడా మీరు చేసుకుని అమ్మని పూజించుకోవచ్చు. అలా అనే లెక్క ఏముండదండి. కానీ అమ్మని పూజ చేయడం మాత్రం ప్రధానం. ఒక వరాహి నవరాత్రనే కాదండి, దేవి నవరాత్రులు అందరికీ తెలిసినవే. తర్వాత చాలామందికి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి లలిత నవరాత్రులు అంటే చైత్ర నవరాత్రులు చాలామందికి తెలుసు. ఏటొచ్చి గుప్త నవరాత్రులైన ఆషాఢ మాఘ నవరాత్రులే అందరికీ తెలీదు. అవి ఈ మధ్యన యూట్యూబ్ పుణ్యమంటూ కొంచెం అందరికీ తెలిసాయి. నేనైతే నేను చేయబట్టి ఇది 3వ సంవత్సరం అనమాట. ఫస్ట్ సంవత్సరం అయితే అమ్మ నా దగ్గర ఫోటో కూడా లేదు, దీపం పెట్టే చేసుకున్నా. లాస్ట్ ఇయర్కి అమ్మ ఫోటో వచ్చింది, అంటే నవరాత్రులు అయ్యాక నేను తెచ్చుకున్న ఫోటో. అమ్మ ఫోటో వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఫోటో తెచ్చుకున్న లాస్ట్ ఇయర్ ఫోటోతో చేసుకున్న అమ్మకి నవరాత్రి. ఇంకా ఈ సంవత్సరం అమ్మ కొంచెం పెరిగి పెద్దదవ్వి విగ్రహంగా రాబోతుందన్నమాట, బంగారు తల్లి. ఇంకా ఆవిడ ఇష్టం, మనం చేసేది ఏమీ లేదనుకోండి. అన్నీ తెచ్చుకున్నది చేయించుకుంటుంది, తన ఇష్టం ఇంకా మొత్తం. నేను ఇంకో వీడియోతో ఆల్రెడీ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. ఆ వీడియోలో అయితే వారాహి అమ్మకి బొట్టు పెడుతూ చెప్తానమాట. డేట్స్ కానీ ఏమేమి మనం విధానాలు ఎలా చేసుకోవాలి, నవరాత్రి పూజ ఏ టైంకి చేసుకుంటే బెటర్, ఇవన్నీ కూడా ఒక వీడియోలో చెప్తాను. ఇంకో వీడియోలో వారాహి నవరాత్రులకు కావాల్సినవన్నీ వస్తువులు, దాంతోపాటు నా బంగారు తల్లి నా నా నేను నా చేత చేయించుకోవడానికి తను ఏమేమి తెచ్చుకుందో చూపిస్తూ ఇంకో వీడియోలో చూపిస్తానమాట. అంటే మొత్తం అమ్మ నవరాత్రులకి మనం ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి పెట్టుకుని ఈజీగా ఎలా సెటప్ చేసుకోవాలనేసి ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంకా అమ్మకి జాగ్రత్తగా పూజ చేసుకోండి. ఇలా పసుపుతో పెట్టుకున్న, ఫోటోలో పెట్టుకున్న, దీపంలో చూసుకున్న, ఎలా అయినా సరే అమ్మని పర్వాలేదు. కుంకుమలో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మని పిలుచుకుని, కానీ పూజ మాత్రం మానొద్దు. ఇంకా జాగ్రత్తగా అమ్మని అలా చూసుకొని 10 రోజులు జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి చేస్తే మీకే అర్థమైపోద్ది అమ్మతో ఉన్న కనెక్షన్ ఏంటి, మనం ఏం చేయగలము, ఎలా చేయగలము అనేసి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే నిత్యం కొలుచుకోండి. నిత్యం కొలుచుకునే వాళ్ళు పంచమి నెల నెల వచ్చే పంచమి పూజ చేసుకోవచ్చు. పంచమ పూజ కూడా కుదరకపోతే మాత్రం వారాహి నవరాత్రి మాత్రం వదలొద్దండి. సంవత్సరానికి వచ్చి ఏ నవరాత్రి కూడా మీరు వదలొద్దు. అవి చాలా మనకి మంచి చేసి పెడతాయి తప్ప చెడు చేసి పెట్టవు. ఇంకా అమ్మ ప్రేమ అటువంటిది. ఎంత చెప్పినా అది తక్కువే. అది అందరికీ కూడా అర్థమవదు. అమ్మ ప్రేమ తెలిసిన వాళ్ళకి, అమ్మలో దీక్షలో కానీ అమ్మ పిచ్చిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు అన్నీ చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దు, ఏదో చెప్పేస్తున్నాడు అనేసి అనుకోవద్దు. నాకు తెలిసినంత మట్టుకు అన్నీ చెప్తూనే ఉంటాను. కొడితే కొడుతుందండి దెబ్బ అమ్మ కాకపోతే ఇంకెవరు కొడతారండి. అమ్మ దెబ్బ కొడితే కొడుతుంది, పడదు, తప్పేముంది. అమ్మ చేతిలో దెబ్బ తినడం కన్నా గొప్ప ఏముందండి. బయట వాళ్ళు ఎవరి కొడితే కానీ బాధపడాలి కానీ. ఇంకా జాగ్రత్తగా అమ్మ నవరాత్రులు అయితే అందరూ సిద్ధంగా ఉండండి. ఇంతేనండి వీడియో. మరో వీడియోతో కలుద్దాం. శ్రీమాత్రే నమః.